నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవి వ్రతానికి సంబంధించిన ముఖ్యమైన నియమాలేంటో, ఆ నియమాలు పాటిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. సహజంగా శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించేటప్పుడు మహిళామణులందరూ తోరం కట్టుకుంటారు. మంగళగౌరీ వ్రతంలో, వరలక్ష్మి వ్రతంలో మహిళామణులు తోరం కట్టుకుంటారు. ఈ తోరం కట్టుకోవటం ద్వారా మంగళగౌరీదేవి అనుగ్రహము, వరలక్ష్మీదేవి అనుగ్రహము విశేషంగా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే వైజ్ఞానిక పరంగా కూడా మానవ శరీరంలో ప్రత్యేకమైనటువంటి నాడులు ఉంటాయి. వాటినే వేగస్ నర్వ్స్ అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రత్యేకమైనటువంటి నాడులు శరీరం మొత్తం కూడా వ్యాపించి ఉంటాయి. వాటిలో కొన్ని నాడులు చేతి వేళ్ల వరకు వ్యాపించి ఉంటాయి. అలా చేతి వేళ్ల వరకు వ్యాపించినటువంటి నాడుల నుంచి ఇంకొక నాడి బయలుదేరి వెళ్ళి హృదయానికి చేరుతుంది. ఎప్పుడైతే మనం పూజల సందర్భంగా, నోముల సందర్భంగా, వ్రతాల సందర్భంగా ముంజేతికి తోరం కట్టుకుంటామో, ఆ తోరం కట్టుకున్నప్పుడు ఈ తోరం అనేది ఈ నాడుల మీద అదనపు ఒత్తిడిని కలిగింపజేస్తుంది. ఈ అదనపు ఒత్తిడి అనేది మన హృదయం మీద పనిచేస్తుంది. దానివల్ల హృదయ స్పందన బాగుంటుంది. రక్త ప్రసరణకు సంబంధించినటువంటి లోపాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి శ్రీ మహావిష్ణువు అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహము, గౌరీదేవి అనుగ్రహం పొందటంతో పాటుగా వైజ్ఞానిక పరంగా తోరం కట్టుకుంటే దానివల్ల వచ్చే అదనపు ఒత్తిడి అనేది హృదయ స్పందన సరైన స్థితిలో ఉంచుతుంది. రక్త ప్రసరణ లోపాలను తొలగింపజేస్తుంది. దీనివల్ల ఆరోగ్యపరంగా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వ్రతాలు చేసుకునేటప్పుడు ఆడవాళ్ళు ముఖానికి పసుపు రాసుకుంటారు, పాదాలకు పసుపు రాసుకుంటారు. అలా పసుపు రాసుకుంటే పసుపు మంగళప్రదం, గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వైజ్ఞానిక పరంగా, ఆరోగ్యపరంగా వర్షాకాలంలో పీనసం అనేటటువంటి ఒక అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. దీన్ని అధిక స్థాయి జలుబుగా వర్ణించారు. ఇలాంటి పీనసం అనేటటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి పసుపు అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. కాబట్టి మన ప్రాచీన మహర్షులు గొప్ప శాస్త్రవేత్తలనే సత్యాన్ని తెలుసుకుంటూ ఆధ్యాత్మిక పరంగా, వైజ్ఞానిక పరంగా ప్రయోజనాలు పొందటం కోసం తోరం కట్టుకుందాం, పసుపు రాసుకుందాం, మన సంప్రదాయాలను కాపాడదాం. అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీ వ్రతం చేసే వాళ్ళు ఎవరైనా సరే మంగళగౌరీదేవికి పులగన్ నైవేద్యంగా సమర్పించినట్లయితే మంగళగౌరీదేవి విశేషమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే మంగళగౌరీదేవి వ్రతం చేసేటప్పుడు బియ్యపిండి, బెల్లం తురుము కలిపి చలిమిడి దీపాలు తయారు చేస్తారు. ఈ చలిమిడి దీపాలు 5 సంఖ్యలో ఉండాలి. అయితే ప్రతి సంవత్సరము కూడా ప్రాంతీయ ఆచారాలను బట్టి ఈ చలిమిడి దీపాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. మొదటి సంవత్సరం 5 దీపాలు, రెండో సంవత్సరం 10 దీపాలు, మూడో సంవత్సరం 15, నాలుగో సంవత్సరం 20, ఐదో సంవత్సరం 25, ఇలా కొన్ని ప్రాంతాల్లో ఆ దీపాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దీపాల సంఖ్య పెరుగుతూ ఉంటుందో ముత్తైదువుల సంఖ్య కూడా పెరగాలి. అంటే మొదటి సంవత్సరం 5 ముత్తైదువులకు వాయినం ఇస్తే రెండో సంవత్సరం 10 మందికి, మూడో సంవత్సరం 15, నాలుగో సంవత్సరం 20, ఐదో సంవత్సరం 25 మంది ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ శ్రావణ మంగళవారం మంగళగౌరీ వ్రతం 5 సంవత్సరాలు చేసుకునేటప్పుడు 5 దీపాలనే వెలిగిస్తారు. 5 ముత్తైదువులకే వాయినాలు ఇస్తారు. ఇవి ప్రాంతీయ ఆచారాలను బట్టి ఉంటాయి. అయితే గౌరీదేవికి మహానైవేద్యం సమర్పించడానికి, ముత్తైదువులకు వాయినం ఇవ్వటానికి పులగం తయారు చేసినట్లయితే దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రావణ మంగళవారం మంగళగౌరీ వ్రతాలు ఆచరించే వాళ్ళు ఎవరైనా సరే 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఉద్యాపన చేసుకునే సమయంలో ఒక కుండలో 33 జతల అరిసెలను ఉంచి, ఆ కుండ మీద ఒక రవిక వస్త్రాన్ని ఉంచి దాన్ని వాయినంగా ఇచ్చుకోవాలి. అలా చేస్తే గౌరీదేవి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రావణ మంగళవారం సందర్భంగా మహిళామణులు మంగళగౌరీదేవి వ్రతం ఆచరించేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు పాటిస్తూ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించండి. అలాగే శ్రావణ మంగళవారం మహిళామణులు ఎవరైనా సరే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనే శ్లోకాన్ని చదువుకుంటే గౌరీదేవి విశేషమైన అనుగ్రహం వల్ల పెళ్లి కావాల్సిన వాళ్ళకి తొందరగా పెళ్ళి అవుతుంది. అలాగే వివాహమైన వాళ్ళకి భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలన్నీ తగ్గిపోతాయి. ఇలా గౌరీదేవిని ఆరాధన చేసి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన పోలాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. జగపతి అయిన పురుష నిధాన
నానా గుణాన్ ఆత్మగుణాను రూపాన్, మంచి గుణములు కలిగి దానికి తగ్గ రూపములతో ఉన్న వారిని చూసి ననంద ఆనందించేట. జాగ్రత్తగా చదువుతుంటే అందాలు కనబడతాయండి. హనుమంతుడు ఎక్స్ప్రెషన్స్ ఏది చూసి ఎలా అనుకుంటున్నాడు. అనేక రాక్షసులు వాళ్ళ విలాసాలు కొందరివి, వాళ్ళ యుద్ధ పరాక్రమాలు కొందరివి, కొందరు సౌమ్యులై జ్ఞానముతో కనిపిస్తున్నారట. ఎవరా కొందరు? అందులో ఒకడు విభీషణుడు, అందులో సందేహం లేదు. అది విభీషణుడు కాకుండా అలాంటి వాళ్ళు మరి కొందరు ఉన్నారండి లంకలో. కేవలం విభీషణుడు ఒక్కడే కాదు, ఆయన భావాలని సమర్థిస్తూ ఆయన అనుయాయులు చాలామంది ఉన్నారు. అందుకే విభీషణుడు శరణాగతికి వెళ్ళినప్పుడు కూడా ఒక్కడు వెళ్ళాడు, ఆయనతో ఒక నలుగురు వెళ్తారు. అంతేకాకుండా మాల్యవంతుడు రావణుడితో చెప్పేటప్పుడు కొంచెం బుద్ధి కలిగి ఉండు అని అనేక మంత్రులు నీకు చెప్తున్నా వినట్లేదేమని ఒక మాట అంటాడు. అంటే మంచి మంత్రులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది, అయితే వాళ్ళ మాటకు చెల్లుబాటు లేదు రావణ రాజ్యంలో, అంతే విషయం. కానీ మహాత్ములు కొందరు చూసేట, వాళ్ళని చూసి ననంద, వాళ్ళను చూసి ఆనందించట. అలాంటి సత్పురుషుల్ని చూసినప్పుడు ననంద. ఎక్కడ ఎలాగా? ఇక్కడ కొన్ని పురాణాల్లో, అలాగే విశ్వనాథ వారి కల్పవృక్షంలో అద్భుతమైన వర్ణనలు చాలా చాలా చేశారు. ఇక్కడ అన్ని శోభలు కనబడుతున్నాయట. కనుక స్త్రీలందరినీ చూస్తున్నాడు, కానీ ఎవ్వరిలో కూడా సీతమ్మ ఈమె ఏమో అని సందేహం కలిగేటట్టు ఒక్కళ్ళు లేరు. అలాంటి వాళ్ళని చూస్తున్నాడు. పైగా కొన్ని వర్ణనలు, కొందరి కాళ్ళు భూమిలో దిగబడినట్టు నడుస్తున్నాయట. అడుగు ఎలా వెయ్యాలో కూడా మన శాస్త్రం చెప్పింది. అలా కొంతమంది అడుగులు దిగబడేటట్టు నడుస్తున్నట్టు. ఓహో, వీళ్ళు రాక్షస కాంతలను పోల్చుకున్నట్ట. కొందరు అడుగులు నేలకు తగలకుండా పెడుతున్నాయట, వీళ్ళు దేవకాంతరం పోల్చుకున్నట్ట. కొందరు నేలకు తగులుతున్నాయట, వీళ్ళు మానవ కాంతరం పోల్చుకున్నట్ట. ఇన్ని పాదాలు చూశాడు, కానీ ఏ పాదము చూడగానే నమస్కరించాలనిపించేటంత పవిత్రంగా లేదుటండి. ఇక్కడ క్రమక్రమంగా ఎన్నో భవనాలు అక్కడ తిరుగుతున్నాడు. తిరిగిన భవనాలు కూడా సామాన్యం కాదు, కొన్ని సర్గలు రచించాడు ఇక్కడ. ఎవరెవరు భవనాలు చూసినట్టు విభీషణస్య మహోదరస్య విద్యుజ్జిహ్వస్య విరూపాక్షస్య విద్యున్మాలేహే వజ్రదంష్టస్య సుఖస్య సారణస్య ఇంద్రజిత జంబుమాలేహే రశ్మికేతో సూర్యశత్రో, ఇలాగ అనేక మంది భవనముల పేర్లు ఇక్కడ రాశారు. ఇక్కడ అవన్నీ చూసేట. అంటే ఎంత తిరిగాడు, ఏ ఈషన్మాత్రమైన చోటును కూడా విడిచిపెట్టకుండా తిరిగాడు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం. రకరకాల గృహాలు తిరుగుతున్నాడు, ఆ గృహాల్లో క్రింద పైన చూస్తున్నాడు, ఎక్కడైనా సందుల్లా కనబడితే అక్కడికి వెళుతున్నాడు. పైగా కొన్ని భూగృహాలు ఉన్నాయట, అవి కూడా చూస్తున్నాడు. ఇన్ని చూస్తూ వెళుతూ ఉండగా ఒకచోట ఆశ్చర్యకరమైన విమానం అక్కడ కనబడింది. పెద్ద విస్తారమైనది, అలా ఊహించవచ్చు పుష్పక విమానాన్ని, అంత విస్తారమైనది. అందులో భవనాలు ఉన్నాయట, చాలా ఆశ్చర్యకరం. అలాంటి పుష్పక విమానాన్ని చూశాడు. ఆ పుష్పక విమానం ఎలా ఉన్నది అంటే, మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియాజ్వలం తం బహురత్నకీర్ణం నానాతరుణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం రజసావకీర్ణం. వాల్మీకి కూడా మిగిలిన రామాయణంలో శైలంతా ఒకలా ఉంటుంది, సుందరకాండలో శైలి మరొకలా ఉంటుందండి. అందుకే సుందరే సుందరం కావ్యం అనే మాటలో కూడా విశేషం మనం పరిశీలించవలసిందే. భూమి మీదకి దిగి వచ్చిన స్వర్గమా అన్నట్లుందిట. అనేక రకాల రత్నాలతో వెలిగిపోతూ ప్రకాశిస్తున్నది. పైగా రకరకాల వృక్షాలు కూడా అందులో ఉన్నాయి. ఒక మహాపర్వతము వలె ఉన్నటువంటిది ఆ పుష్పక విమానం. అలాంటి విమానాన్ని చూస్తున్నాడు. పైగా ఇది నేలకు తగిలినట్టుగా లేదుట. హంస ప్రవేకైరివ వాహ్యమానం శ్రియాయుతం ఖే సుకృతం విమానం. ఇది బ్రహ్మాది పుణ్యపురుషుల విమానము వలె ఉన్నది, భూమికి తగలకుండా ఉన్నటువంటి ఒక పెద్ద విమానము. అలాంటి ఆ విమానంలోకి ప్రవేశించాడు ఆంజనేయ స్వామి వారు. అక్కడ అనేక రకాల భవనాలు చూస్తున్నట్ట. ఆ భవనాలకి ద్వారాలు ఉన్నాయి. ప్రతి ద్వారం పైన చిత్రం ఏంటంటే, నియుజ్యమానాస్తు గజాసు హస్తా సకేశరాశ్చోత్పలపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా. పైన ప్రతి ద్వారం పైన ఏనుగుల నడుమ లక్ష్మీదేవి విగ్రహం చెక్కబడిందిటండి. ఇప్పుడు మనం కొన్ని ఆలయాలకు వెళ్ళినప్పుడు కూడా ద్వారాలపైన ఇది కనబడుతుంది. దీన్ని బట్టి ఈ వాస్తు శిల్పము మనకి ఆనాటి యుగాల నుంచి ఎలా ఉన్నది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ద్వారలక్ష్మి అంటారు దీన్ని. ద్వారం పైన గజలక్ష్మి స్వరూపాన్ని పెట్టడం, దానివల్ల ఆ గృహమునకు ఆ భవనాలకు క్షేమం. ఆలయ వాస్తులు ఇది తప్పకుండా ఉంటుంది. అందుకు ఆ గజలక్ష్మి స్వరూపం చూశాడు. ఎందుకంటే ఇది కుబేరుడిదండి. కుబేరుడు అంటే లక్ష్మీ అనుగ్రహపాత్రుడేగా. ఆయన నుంచి కొట్టుకొచ్చాడు రావణాసురుడు పుష్పక విమానాన్ని. అంత కొట్టుకొచ్చిన ఇవి మాత్రం తీయలేదు, వాడికి మాత్రం లక్ష్మొద్దు. అందుకు లక్ష్మీ అనుగ్రహం కలగడానికి వర్ణించినటువంటి గజలక్ష్మి స్వరూపాన్ని ఒక్కసారి భావిద్దామని చెప్పడం జరిగింది. అలాంటి పుష్పక విమానంలోకి ప్రవేశించి అన్నీ పరిశీలిస్తున్నాడు.
అందులోపల రావణుని అంతఃపురం చాలా విస్తారంగా ఉంది. అక్కడ అంతఃపురంలో రకరకాల స్త్రీలు అన్నీ పరిశీలిస్తున్నాడు. అక్కడ క్రమంగా రావణాసురుడు నిద్రించినటువంటి ఒక పెద్ద మంచం కనబడింది. దాని మీద ఉన్నట్ట. ఎలా ఉన్నా అంటే మాషరాశి ప్రతీకాసం ఉన్నాడు. నల్ల మినుగుల కుప్పలా ఉన్నట్టండి ఆయన. అలా ఉన్నటువంటి రావణాసురుని చూశాడు. అక్కడికి సమీపంలో నిద్రిస్తున్నటువంటి ఒకానొక స్త్రీమూర్తిని దర్శించాడు. ఇక్కడ అక్కడికి సమీపంలో అని వర్ణించారు. ఇక్కడ ఆ నిద్రిస్తున్న ఆమెను చూసి ఆమెయే సీత ఏమో అని భ్రమించేట. ఒక్కసారి తాసామేకాంత విన్యస్తే శయానాం శయనే శుభే దదర్శ రూపసంపన్నాం అపరాంస కపిస్త్రియం ముక్తామణి సమాయుక్తై భూషణై సువిభూషితాం విభూషయంతీమవ తత్ స్వశ్రియా భవనోత్తమం. అనేక రకాల ఆభరణాలు ధరించి ఉన్నటువంటి ఒకానొక కాంత నిద్రించి ఉన్నది. ఆమె ఆభరణ కాంతులతో తనూ కాంతులతో ఆ భవనం ప్రకాశిస్తుందా అన్నంత తేజస్సుతో ఉన్నదిట. గౌరీం కనకవర్ణాభాం ఇష్టాం అంతఃపురీశ్వరీం కపిర్మందోదరీం తత్ర శయానాం చారురూపిణి. ఆవిడ మందోదరి, తెల్లని కాంతులతో బంగారు వన్నెలతో ఉన్నటువంటి ఆమె. ఆవిడెవరయ్యా అంటే అంతఃపురీశ్వరి, రావణుని అంతఃపురానికి పట్టపురాణి అయినటువంటి మందోదరి. ఆమెను చూసిన వెంటనే ఈమె సీత ఏమో అనుకున్నట్ట. ఎందుకంటే తర్కయామాస సీతేతి రూపయౌవన సంపద. ఇక్కడ మనం హనుమంతుని యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించాలి. అంటే హనుమంతుడు తొందరపడ్డాడా అని కాదు. ఇది హనుమంతుని తొందరపాటు కాదు, మందోదరి గొప్పతనం. అది తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇక్కడ హనుమంతుని మానసిక తత్వాన్ని ఒక్కసారి పరిశీలించాలి. ఆయన ఇంతవరకు సీతమ్మను చూడలేదు. రాముడు పంపిడిని బయలుదేరాడు. తాను రాముని పత్ని అయినటువంటి అందున పాతివ్రత్య ధర్మములు పాటించేటువంటి రామునికి తగినటువంటి పత్ని ఎలా ఉంటుందో ధీమంతుడైన హనుమంతుడు ఊహించి గ్రహించగలడు. అందుకు ఒక పాతివ్రత్య భావన కలిగిన దివ్య ముఖాన్ని వదలంలో ధ్యానిస్తున్నాడు. ఎలా అంటే ఎప్పుడైనా మనం ఒక వస్తువుని వెతికేటప్పుడు పరిశీలించండి. ఆ వస్తువు ఎక్కడుందా అని వెతుకుతున్నప్పుడు మన మనస్సులో దేనికోసం వెతుకుతున్నామో ఆ వస్తువు తలంచుకుంటూ ఉంటాం స్వరూపాన్ని. అందుకు అన్వేషణ ధ్యానం, అన్వేషణ ఒక సాధన. అసలు అన్వేషణయే సాధన. అందుకే ఎందెందు వెదకి చూచినా ఇది తెలుసుకోవాల్సింది. ఆ దృష్టితో చూస్తే ఒక అద్భుతమైన అంశం కనబడుతుంది. ఇవన్నీ సూచనలే. భావించగలిగే శక్తి ఉన్న వాళ్ళకి ఇది అద్భుతం అండి, మరొకటి కాదు. అందుకు సీతమ్మ వదనాన్ని ధ్యానిస్తున్నాడు. అటువంటి పాతివ్రత్య తేజం ఎంతవరకు ఎందరు స్త్రీలను చూసారు కానీ ఒక్కరిలో నమోస్తూ నారాయణ మచ్చుకైనా కనబడలేదండి. ఇక్కడ ఒకానొక పాతివ్రత్య తేజం కనిపిస్తూ ఉంటే ఆ పాతివ్రత్య తేజస్సు చేత ఈమె సీత ఏమో అని కాసింత తొందరపడ్డాడంతే. అది కన్నా ఎక్కువ కాదు ఇక్కడ. అది అద్భుతమైన విషయం. ఇక్కడ హర్షేణ మహతాయుక్తో ననంద హరియూదప. ఇక్కడ గోవిందరామాయణం అనే రామాయణంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. ఒక గొప్ప సాధకుడు మహాసిద్ధుల కోసం ప్రయత్నిస్తూ ఉంటే తోవలో కొన్ని సిద్ధులు ఎదురుతాయి, అడిమా మహిమా ఇవి. అవే గొప్ప సిద్ధి అనుకుని ఆగిపోతాడు సామాన్యుడు. మహాత్ముడైతే ఈ సిద్ధులను చూసి ఇది అసలు సిద్ధి కాదని పక్కకు తోసి పరమసిద్ధి కోసం వెళతాడు. అలాంటి యోగిలా హనుమంతుడు వెళుతున్నాడు అని వర్ణించారు. ఎంత అద్భుతమైన భావన చూడండి. అందుకు యోగంలా చూస్తే రామాయణాన్ని అద్భుతం కనబడుతుంది. అలా చూడమని మొదటి శ్లోకమే మనకు చెప్తోంది కదా. ఆ శ్లోకం తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పది. అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఎలా ప్రారంభమైంది అలా ప్రారంభమైందండి. ఎందుకంటే బ్రహ్మ జిజ్ఞాస, ఆ జిజ్ఞాసే ఇయేష పదమన్వేష్టం. రావణ అంటే దుఃఖస్వరూపుడైన అవిద్య, అవిద్య చేత అపహరింపబడినటువంటి బ్రహ్మ విద్యను ఇయేష పదమన్వేష్టం తెలుసుకొనడానికై వెళుతున్నాడు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం.
మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువున సంహర మాం రక్ష శ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన సార్వరినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 6:37. తిథి చతుర్దశి ఉదయం 10:36 వరకు. నక్షత్రం ఆశ్లేష తెల్లవారుజామున 4:06 వరకు. వర్జం సాయంకాలం 5:39 నుంచి 7:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. మరల రాత్రి 11:11 నుంచి 11:57 వరకు. అమృతకాలం రాత్రి 2:37 నుంచి 4:06 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగౌరికి రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం మంగళగౌరీ వ్రతం. శ్రావణ మాసం మంగళవారం కాబట్టి మంగళగౌరీ వ్రతం సందర్భంగా గౌరీదేవిని పూజ చేసుకోవడం ద్వారా సౌభాగ్యం, వాయనంలో ఉపయోగించేటువంటి పదార్థాల ద్వారా సత్సంతానం, మనశ్శాంతి, మానసిక ప్రశాంతి, విశేషించి సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి మొదలైనవన్నీ కూడా ఏర్పడతాయి. అలాగే ఈరోజు అగ్ని సావరణకు మన్వాదం ఉంది. తత్సందర్భంగా మనం చేసేటువంటి పితృదేవతారాధన వల్ల సంతానం అభివృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా ఈరోజు చతుర్దశి మంగళవారం కలిసి వచ్చాయి కాబట్టి కృష్ణపక్షం కూడా కాబట్టి కృష్ణాంగారక చతుర్దశి వ్రతం దీన్ని ఆచరించడం ద్వారా రుణబాధలు తొలగిపోతాయి. అలాగే చతుర్దశి మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి భౌమ చతుర్దశి అని అంటారు. మంగళవారం చతుర్దశి కలిసి వచ్చింది కాబట్టి ఆ కారణంగా ఈరోజు చేసేటువంటి స్నానము, దానము అక్షయమైన ఫలితాన్ని, విశేషమైన ఫలితాలను అందజేస్తాయి. అలాగే ఈరోజు పద్మక యోగం కూడా ఉంది. అందువలన స్నానం చేసినా దానం చేసినా కూడా అక్షయమైన ఫలితం సిద్ధిస్తుంది. అందువలన మనం స్నానం చేసేటప్పుడు భౌమ చతుర్దశి ప్రయుక్త స్నానం, పద్మక యోగ ప్రయుక్త స్నానం తంత్రేణ కరిష్యే అని చెప్పి నదీ స్నానం చేసినట్లయితే అది 2 రకాలైనటువంటి ఫలితాలను కూడా మనం పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈరోజు 10:36 చతుర్దశి వెళ్ళిపోయింది. తర్వాత అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య ప్రయుక్తమైనటువంటి పితృతర్పణాధికము, అలాగే దర్శశ్రార్థము మొదలైనటువంటివన్నీ కూడా ఈరోజు చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా పితృదేవతలకు సంతృప్తి కలిగి మన యొక్క పిల్లలు అభివృద్ధిలోకి రావడం సంభవిస్తుంది. నేటి ఆణిముత్యాలు. జీవితపు పగ్గాలు నీ చేతిలోనే ఉన్నాయి అని తెలుసుకుంటే జీవితం రహదారిలా నడిచిపోతుంది, లేకపోతే ముళ్ళ బాటలా అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం, శ్రావణ మంగళవారం. మంగళగౌరీదేవిని నిష్టగా పూజ చేస్తే సర్వ సౌభాగ్యాలు కూడాను వచ్చి తీరుతాయి. ఆమె మంగళకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తుంది. ఆ తల్లికి అంత దివ్యవంతమైనటువంటి శక్తి ఆమె మంగళసూత్రం యొక్క నమ్మిక వలన వచ్చింది. ఎందుచేతనంటే దేవదానవులు ఇరువురు కూడాను అమృతం కోసం సముద్రాన్ని మదించేటప్పుడు ఒకానొక సమయంలో అద్వితీయమైనటువంటి వస్తువులతో పాటుగా ఆలాహలం ఉద్భవించింది. ఆ ఆలాహలం ఉద్భవించినప్పుడు దేవతలతో సహా రాక్షసులు అందరూ పారిపోతున్న సందర్భంలో ఆలాహలం ప్రపంచాన్ని చుట్టుముట్టి నాశనం చేయబోయేటువంటి తరుణంలో ఈ మంగళగౌరి తన యొక్క మంగళసూత్రం మీద నమ్మకంతో పరమేశ్వరుని వంక క్రీగంటి చూపు చూపినప్పుడు ఆయన ఆ విషయాన్నంతా కూడాను చిన్న నేరేడుకాయలా చేసి మృంగాడు. తన గొంతుకలో ఉంచుకొని నీలకంఠుడయ్యాడు. అందుకే పోతన గారు అంటాడు మహాభారతంలో, మృంగెడువాడు విభుండని మృంగెడిది గరళమనియు మేలని ప్రజలకున్ మృంగుమని సర్వమంగళ మంగళసూత్రమును ఎంతమది నమ్మినదో. ఆమె మంగళసూత్రాన్ని ఎంతగా నమ్మిందో
ఆ నమ్మకం అటువంటిది కదా. అర్ధనారీశ్వర తత్వంలో విరాజిల్లుతోంది. అర్ధాంగి అనేటువంటి దివ్యవంతమైనటువంటి పదాన్ని స్త్రీలకు కూడా ప్రసాదించిన అమృతమయి కాబట్టి ఆ మంగళ గౌరిని ఈ శ్రావణ మంగళవారం నాడు తప్పనిసరిగా ధ్యానం చేసిన, పూజించిన ఆమె సౌభాగ్యతత్వాన్ని ప్రసాదింపజేసి తీరుతుంది. మంగళగౌరి వ్రతంలో దాగిన పరమార్థ లక్షణం అద్వితీయవంతమైనది కదా అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి నిగూఢ రహస్యాన్ని, మన సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని మనం తప్పనిసరిగా గౌరవించి ఆచరించినట్లయితే ప్రకృతి మాత కూడాను చక్కగా పరవశించి అందరికీ కూడాను ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. ఇంత గొప్ప విశ్లేషణ ఈ యొక్క గౌరీమాత యొక్క అనుగ్రహం వల్లనే కలిగి తీరుతోంది. అందుచేత మంగళ గౌరిని ఆరాధన చేసి తరిద్దామా మరి. సర్వే జనాః సుఖినో భవంతు. ఎంతమందిని ఎన్ని సందర్భాల్లో ఆవిడ అనుగ్రహించలేదు. లక్ష్మీ కటాక్షానికి పేరొందినటువంటి భూమి భరత భూమి. ఆ తల్లి ఎప్పుడు ఎక్కడ ఎవరిని చిన్నబుచ్చదు. అందుకే ఇప్పటికీ ఈ దేశంలో ఇన్ని కోట్ల మంది అన్నం తినగలుగుతున్నారు అంటే కేవలము ఆ తల్లి యొక్క అనుగ్రహ వీక్షణముల చేత మాత్రమే అన్నం తినగలుగుతున్నాం. అది ఆ తల్లి యొక్క వైభవం. అందుకే మనం నిరంతర ప్రయత్నం దేని కొరకు చెయ్యాలి అంటే పరమ ప్రేమతో ఆ తల్లి మన వంక చూసుకునేటట్టుగా, మనని చూసేటట్టుగా మనం బ్రతకగలిగితే అదే పాత్రత. దాని చేతనే సమస్తము వనగొడుతాయి. ఆ తల్లి బిడ్డల పట్ల ఎంత ప్రేమైకమూర్తి అయినటువంటి తల్లో ఆమె భర్త పట్ల అంతటి మహాపతివ్రత. మీరు చూడండి, ఇవి రెండు ఏకకాలమనందు రాణిస్తాయి. అందుకే ఈ రెండు విడివిడి గుణాలు కావు, ఈ రెండు ఒకసారి శోభిస్తాయి. ఎప్పుడైనా సరే ఆమె జగన్మాత, లోకములకంతటికీ తల్లి. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు. ఆయన ఆమె వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తాడు, ఆమె ఆయన వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తుంది. కానీ ఆమె వంక మనం చూసినప్పుడు అమ్మా నీ బిడ్డనమ్మా అని పరమభక్తితో చూస్తాం. ఆమె మన వంక చూసినప్పుడు పరమప్రీతితో బిడ్డన్ని చూసినట్టు చూస్తుంది. అది శుద్ధి. ఆమె వద్దకి వెళ్ళి నిలబడినప్పుడు ఏ బుద్ధితో నిలబడగలగాలి అంటే అమ్మా నేను నీ బిడ్డన్నమ్మా అని నిలబడగలగాలి. అమ్మ దగ్గరికి వెళ్ళినటువంటి బిడ్డ అమ్మా అన్న ప్రేమతో వెళతాడు తప్ప అమ్మా నేను ఇది అని తగిలించుకున్నవేవి పెట్టుకుని వెళ్ళడు. అమ్మ స్పర్శ బిడ్డడికి ఓదార్పు. అమ్మ దగ్గరికి వెడితే బిడ్డణ్ణి ఈ భావన తప్ప ఇంకొక భావన ఉండదు. నేను మగవాణ్ణి, నేను పురుషుణ్ణి, ఈ భావనలే ఉండవు. అందుకే శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. నేను మగవాణ్ణి అని వెళ్ళి నిలబడిన వాడి పట్ల ఆమె రౌద్ర స్వరూపంతో చూస్తుంది. కానీ అమ్మ నేను నీ బిడ్డన్నమ్మా అని వెళ్ళి ఎవరు చూస్తారో వాళ్ళ పట్ల పరమ ప్రేమతో చూస్తుంది. అందుకే అమ్మవారికి రెండు నామములు అన్వయం అవుతాయి. మీరు చూడండి, శంకర భగవత్పాదుల దృష్టికోణం ఉన్నవాడికి, ఆయన పాదములు నమ్ముకున్నవాడికి భేదం చెప్పడం చాలా కష్టం. ఉన్నది ఒకటే తత్వం. అయినప్పుడు ఆమెని మీరు లలిత అనండి, ఆమెని మీరు దుర్గనండి, ఆమెని మీరు పార్వతి అనండి, సరస్వతి అనండి, లక్ష్మి అనండి, తత్వము మాత్రం ఒక్కటే. తత్వము ఒక్కటే అనేటటువంటిది నిర్వివాదాంశం. అందులో ఇంకేమీ సందేహం లేదు. ఎందుకో తెలుసా? అగ్ని పరీక్ష ఎక్కడ అంటే శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేస్తూ లక్ష్మీదేవిని కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలనలేదు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. గీర్దేవతేతి చతుర్ముఖ బ్రహ్మగారి ఇల్లాలైనటువంటి సరస్వతీ స్వరూపంగా లోకాన్ని అనుగ్రహించి చదువునిచ్చిన నువ్వే.
గరుడధ్వజ సుందరీతి, గరుడ వాహనాన్ని అధిరోహించి వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి లక్ష్మీ స్వరూపంగా లోకాలకి సంపదలిచ్చిన నువ్వే. గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి, జటాజూటంలో అర్ధచంద్రరేఖ ధరించినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీ స్వరూపంతో శక్తిని కల్పించిన నువ్వే. అప్పుడు సృష్టిశక్తి, స్థితిశక్తి, ప్రళయశక్తి మూడు అయిపోయాయి. ప్రత్యేకం శాకంబరి ఎందుకు చెప్పాలి శంకరాచార్యుల వారు? ఇప్పుడు అమ్మ ఏదో సృష్టించడమో నిలబెట్టడమో లయం చేయడమో కాదు, ముందు చాలా అకస్మాత్తుగా కించిత్ ఆలస్యం లేకుండా ఆవిడకి అన్నం పెట్టాలమ్మా. నువ్వు అలా పెట్టగలిగిన దానివి. ఎందుకని? ఒకప్పుడు లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుడు చేసినటువంటి ప్రయత్నం వల్ల వేదాలు మర్చిపోయి యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే, దేవతలు వర్షం కురిపించకపోతే, అన్నం కాయలు కూరలు ఏమీ దొరకకపోతే జంతువులు కూడా పడిపోయాయి. ఎక్కడ చూసినా కడేబరాలే. వేదాలు మరిచిపోయారు. వాళ్ళు మరిచిపోవాలని అడిగాడు వరం దుర్గమాసుడు. అప్పుడు అమ్మవారిని కీర్తిస్తే అమ్మవారు కనపడింది. కీర్తించడానికి మాత్రమే ఏం గుర్తుంది? అమ్మా నువ్వు రక్షించాలన్నారంతే. రక్షించాలంటే నేను ఇంకా ఎప్పుడో వర్షం కురిపిస్తాను, ఎప్పుడో పంట పండుతుందంటే వీళ్ళు బతికేదలా. వెంటనే ఆవిడ శాకంబరిగా వచ్చింది. ఒంటి నిండా కాయలు పళ్ళు పట్టుకుని శతాక్షి అయి ఒంటి నిండా కన్నులతో ఆ కన్నులలోంచి వర్షాలు కురిపిస్తూ వచ్చింది. లోకాలన్నీ కాయలు పళ్ళు తిని బతికాయి, జంతువులన్నీ బతికాయి, నీళ్లు దొరికాయి. అమ్మ ఒకప్పుడు లోకాలను అనుగ్రహించడానికి శాకంబరి వై వచ్చావు, ఆర్తితో పిలిస్తే ఇవాళ ఈవిడికి అన్నం పెట్టవా? అందుకని మళ్ళీ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయి తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. నాకు అన్వయం కాదు శంకర అందే అమ్మవారు. కనకధార కురిపించలా? స్వర్ణతమన లేదు ఇప్పటికీ. లోకంలో తిరుగులేని ప్రమాణంగా కనకధారాస్తవం నిలబడలా? అందుకే నా తల్లి బట్ట మార్చి ఇస్తుందంతే. నువ్వు సరస్వతి అని పిలిచావు, తెల్లని బట్ట కట్టుకునిస్తుంది. శరజ్యోత్స్న శుద్ధాం చీత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తక కరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాహ పణితయ. నీకు సంపద కావాలన్నావు పచ్చబట్ట కట్టుకుని ఇస్తుంది, నీకు శక్తి కావాలన్నావు ఎర్రబట్ట కట్టుకుని ఇస్తుంది. భగవంతుని యందు అన్ని అధికారములు కేంద్రీకృతమై సంపదనిచ్చినప్పుడు లక్ష్మి, చదువిచ్చినప్పుడు సరస్వతి, శక్తినిచ్చినప్పుడు పార్వతి అయి మూడు మూర్తుల సమాహార స్వరూపమై లక్ష్మిగా పేరుతో కీర్తింపబడుతోందని నేనంటే మీకు ఆశ్చర్యం ఎందుకు? శంకర భగవత్పాదుల స్తోత్రానికి లక్ష్మీదేవి అంగీకరించి కనకధార కురిపించలా? కాబట్టి ఆ తల్లి దయామయి. అందుకే రెండు నామముల చేత తత్వము కీర్తింపబడుతుంది. శివకామ సుందరి, తత్వము మాట్లాడుతున్నాను నేను, పేరు కాదు అక్కడ. శివకామ సుందరి అంటే శివునికి ఇల్లాలు కాబట్టి శివుడు కామంతో చూస్తాడు పార్వతీదేవిని. కానీ మనకి అఖిలాండేశ్వరి, లోకములకు తల్లి. మీరు లక్ష్మీదేవి నామాలు అమరకోశంలో చూడండి. లోకమాత, ఇందిరా అని ఉంటుంది. ఆమె మనందరినీ కన్న తల్లి. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు కాబట్టి వాళ్ళు లోకానికి తల్లిదండ్రులు. అందుకే కాళిదాస మహాకవి వాగర్ధ వివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. అభేదం పాటించాడు. పార్వతీ పరమేశ్వరవు అని మీరంటే పార్వతీ పరమేశ్వరులు, పార్వతీప రమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కూడా. అదేమిటంటే పార్వతీప అనొచ్చా అంటే సంస్కృత భాషలో మర్యాద ఉంది. నృప అన్నాను అనుకోండి, నరపతి అని ప అని ఒక్కటి వేస్తే నృప అంటే నరులకు పతి అయిపోయిందా లేదా? పార్వతీప, పార్వతీదేవి యొక్క పతి రమేశ్వరవు. రమ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు అందులో పార్వతీ పరమేశ్వరవు అన్నారనుకోండి పార్వతీ పరమేశ్వరులు, పార్వతీప రమేశ్వరవు అన్నారనుకోండి పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు. ఇద్దరుగా ఉన్న ఒక్కటి మనసులో అనుకుని పార్వతీ పరమేశ్వరవు, ఇద్దరికీ నమస్కారం అన్వయమై. కాళిదాసు మహాకవి నిరూపణం చేయలే. కాబట్టి ఆ తల్లి లోకములకొందరినీ కన్న తల్లి. ఆమె యొక్క భర్త పట్ల మహాపతివ్రత. ఆయన గీసిన గీత దాటదు, అనుగమిస్తుంది ఆయన. ఆమె ఏ పని చేసినా, ఏ అవతారంలో ఉన్నా ఆయన కీర్తి నిలబెట్టడం ఒక్కటే ఆవిడికి కావాలి. అందుకే మీరు చూడండి, ఇంత సర్వశక్తిమంతురాలై
పతివ్రతా ధర్మాన్ని ఎన్నడూ విననాడదు. అందుకే గజ్జె చెప్తే లక్ష్మీ స్తోత్రానికి నిత్యాన పాయనీం అంటారు. ఆయనని విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణము కాదు. దాశరథీ శతకం చేస్తూ గోపరాజు గారు శ్రీ రఘురామచారు తులసీదలధామ చమక్షమాలి శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రక్షత విరామ జగజ్జన కల్మషర్ణవోత్తారక రామ భద్రగిరి దశరథీ కరుణాపయోనిధి అని రామచంద్రమూర్తిని కీర్తించి శ్రీరమ సీతగాక నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి అంటాడు. శ్రీరమ సీతగాగా ఆ లక్ష్మీదేవియే సీతమ్మగా వచ్చింది. ఆయన రాముడిగా వస్తే ఆవిడ వెంటనే సీతామహాసాధ్విగా భూమి మీదకి వస్తుంది. అదే స్వామి పరిపూర్ణావతారంగా కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణీదేవిగా వస్తుంది. అందుకే రుక్మిణీ కళ్యాణం పూర్తి చేస్తూ పోతన గారు అంటారు, అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు. ఆ అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ, ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణితో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడు కలిసి కూర్చునుంటే లోకములలో ఉండేటటువంటి భీతి అంతా పోయి ఆ లక్ష్మీనారాయణులు పరిపాలనలో కూర్చునుంటే అందరూ సుఖ సంతోషములను పొందారు. శ్రీమన్నారాయణుడు అయ్యాడు. కాబట్టి ఆమె ఆయనను విడిచిపెట్టదు, ఎప్పుడూ అనుగమిస్తుంది. ఎంత అనుగమిస్తుందో తెలుసా? అందులో చమత్కారం ఉంది. ఆయన బ్రహ్మచారిగా వస్తే అప్పుడు అనుగమిస్తుందా? బ్రహ్మచారికి పక్కన భార్య ఎలా ఉంటుంది? ఒకప్పుడు వామనమూర్తిగా వచ్చాడు, వామనమూర్తిగా వచ్చినప్పుడు పక్కన భార్య ఎలా ఉంటుంది? కానీ ఆయన వామనమూర్తిగా వెళ్ళాడు కదా అని ఆవిడ నమస్కారం చేయకుండా ఉండదు. ఇప్పుడు బ్రహ్మచారిగా అవతారం, కానీ తత్వత ఆయన విష్ణువు నిత్యానపాయని వదలదు. అందుకే పోతన గారు ఆ తత్వాన్ని ఒక అద్భుతంగా ఆవిష్కరించారు. అందుకే ఆ తల్లి గురించి చెప్తూ అటువంటి ప్రార్థన చేశారు. అసలు హరికిం బట్టపుదేవి పుణ్యముల ప్రోవు వర్ధంపు పిన్నిక్క. ఆ తల్లి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేబులవాపు తల్లి సిరియిచ్చు నిత్య కళ్యాణముల్ అంటారు. అటువంటి లక్ష్మీదేవి వామనమూర్తిగా బ్రహ్మచారిగా ఉన్న బలిదైచ్చేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రర్థిత శ్రీదమన్ కలితానమ్ర రమా లలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గణపతి దేవుడు ప్రసన్నుడై, త్రిమూర్తులారా, మీరు చేసిన ఈ స్తోత్రాన్ని త్రిసంధ్యాలలోనూ ఎవరైతే పఠిస్తారో, కీర్తిస్తారో, వింటారో కోర్కెలన్నీ తీరుతాయి వాళ్ళదంతా కూడా. అంత్యకాలంలో పరబ్రహ్మ స్వరూపులవుతారు అని వరమిచ్చాడు. త్రిమూర్తులు సంతోషించి, దేవా నీ యందు దృఢమైన భక్తిని ప్రసాదించు అని కోరుకున్నారు. గణపతి దేవుడు త్రిమూర్తులమైన మమ్ములను త్రిగుణాలకు అధిపతులుగా చేశాడు. నాకు సకల విద్యలను అనుగ్రహించాడు. విష్ణువుకు యోగాన్ని అనుగ్రహించాడు. ఆ గణపతిలోనే జగన్మాతను ఆదిపరాశక్తిని కూడా చూసుకున్నాం. స్వేచ్ఛగా రూపాలను ధరించే శక్తిని, రుద్రుడికి ఏకాక్షర షడాక్షర గణపతి మంత్రాలను, సర్వ ఆగమాలు, అన్ని ఆగమాలు ఎన్నున్నాయో అన్ని ఆగమాలను ప్రసాదించాడు. అప్పుడు నాకు సృష్టి ఎలా చేయాలో, ఏ ఏ రూపాలను ఎక్కడెక్కడ ఎలా సృజించాలి అనే చింత పట్టుకుంది. గణపతి దేవుణ్ణి ప్రార్థించగా ఆయన ఒక్కసారిగా ఊపిరిని లోపలికి తీసుకొని మా ముగ్గురిని ఉదరం లోపలికి లాగేసుకున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఒక్కపారి లోపలికి లాగేసుకున్నాడు. అక్కడ మేము ముగ్గురం అనేక బ్రహ్మాండాలను మాలాగే ఉన్నటువంటి త్రిమూర్తులను కూడా చూసాం. మాలాగే ఉండే త్రిమూర్తులు కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. వాళ్ళంతా ఒక్కొక్క యుగంలో ఉండినటువంటి వాళ్ళు. మాకు అర్థం కాలే, ఇదేంటి మాలాగే ఉన్నారు ఇక్కడ, బ్రహ్మాండం అంతా అక్కడే ఉంది.
ఆ పొట్టలో. అందుకని స్వామికి పొట్ట లావుగా ఉంది. అన్ని బ్రహ్మాండాలు 14 లోకాలు మించినటువంటి బ్రహ్మాండాలన్నీ ఆయన పొట్టలో ఉన్నాయి, దాగి ఉన్నాయి. త్రిమూర్తులను కూడా అక్కడే మేము చూసాం. సకల సృష్టిని దర్శించాం. అక్కడి నుండి ఎలా బయటపడాలో మాకు తెలియక మేమంతా స్వామినే ప్రార్థించాం. ఆయన దయతలిచి తన ముక్కు రంధ్రం నుండి మమ్మల్ని బయటపడేశాడు. మేము మా విధి నిర్వహణలో మునిగిపోయాం అన్నాడు బ్రహ్మదేవుడు అని చెప్పి భృగు మహర్షి తరువాతి కథను కొనసాగించాడు. ఇక్కడ కొంతకాలం తర్వాత బ్రహ్మదేవుడు నాకే అంతా తెలుసు, నేనే వేదనిధిని, నేనే శాస్త్రనిధిని అని గర్వించి సృష్టి చేయాలనుకున్నాడు. నాకే తెలుసు అంతా, అంతే. ఎందరో విఘ్నదేవతలు ఆయన చుట్టుముట్టారు. కొందరు విఘ్నదేవతలు బ్రహ్మదేవుణ్ణి పట్టుకున్నారు, బాగా పట్టుకొని కొట్టారు. మరికొంతమంది ఆయన వద్దకు వచ్చి వినయంగా నమస్కారం చేసి పక్కకు వెళ్ళారు. కొందరు ఆయనను ముఖం మీదే తిట్టారు. కొంతమంది విఘ్నదేవతలు పొగిడారు. కొందరు బ్రహ్మదేవుణ్ణి బంధించారు. మరికొందరు ఆయన పిలకను పట్టుకొని ఊపారు. కొంతమంది విఘ్నదేవతలు ఆయన ఎదుట నాట్యం చేశారు. దానితో బ్రహ్మదేవుడికి గర్వం అడిగిపోయింది. అర్థం కాలే బ్రహ్మకు. అన్నీ విఘ్నదేవతలు వచ్చాయి. ఆ విఘ్నదేవతలు తాను సృష్టిని చేసేంత కాదు, నేనే సృష్టి చేసేవాడు అన్నాడు కదా. తనకు సృష్టి అనేదే అసలు ఎవరిది అనిపించింది వాడికి. అటో అంతా పీడించారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు చేతిలో తాళాలు పట్టుకొని నాట్యం చేస్తూ ఎగురుతున్నాడట. గణేశేతి 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 జపన్ సదా, గణేశేతి 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 జపన్ సదా, గణేశేతి 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 జపన్ సదా, గణేశేతి 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 జపన్ సదా. గణేశేతి 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 జపన్ సదా, గణేశేతి 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 జపన్ సదా, గణేశేతి జపన్ సదా, గణేశేతి జపన్ సదా, గణేశేతి 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 జపన్ సదా, గణేశేతి 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 జపన్ సదా. యత్ర యత్ర నరో యాతి గణేశతత్ర గచ్చతి, యత్ర యత్ర నరో యాతి గణేశతత్ర గచ్చతి, యత్ర యత్ర నరో యాతి గణేశతత్ర గచ్చతి, యత్ర యత్ర నరో యాతి గణేశతత్ర గచ్చతి. గణేశేతి 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 జపన్ సదా, గణేశేతి 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 జపన్ సదా, గణేశేతి 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 జపన్ సదా, గణేశేతి 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 జపన్ సదా. యత్ర యత్ర నరో యాతి గణేశతత్ర గచ్చతి, 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 గణేశతత్ర గచ్చతి, గణేశతత్ర గచ్చతి, గణేశతత్ర గచ్చతి, గణేశతత్ర గచ్చతి, గణేశతత్ర గచ్చతి, గణేశతత్ర గచ్చతి. బ్రహ్మదేవుడికి తట్టుకోలేక పిచ్చిబట్టి ఆయన చుట్టూ తిరుగుతూ గట్టిగా అరుచుకున్నాడట. దేవా, నన్ను ఈ బాధల నుండి విముక్తుడు చేయను ఆయన. ఈ ఎన్ని గణాలు వచ్చాయి, కొన్ని కోట్ల గణాలు వచ్చి నా చుట్టూ చుట్టుతున్నాయి. అప్పుడు స్వామినే ప్రార్థించాడు. చాలయ్యా, నన్ను రక్షించయ్యా, నేను చేసింది పొరపాటు చేశా, నేనే సృష్టికర్త అని చెప్పింది చాలా పొరపాటు చేశా. నా కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించేలాగా చెయ్యి అని ప్రార్థించగా ఆకాశం నుండి
టప టప అని వినిపించింది. వెంటనే బ్రహ్మదేవుడిని బాధిస్తున్నటువంటి విఘ్నదేవతలు మాయమైపోయాయి. బ్రహ్మదేవుడు గణేశుడిని ప్రార్థించాడు. అప్పుడు మర్రి చెట్టును చూడు అని అశరీరవాణి ఒకటి పలికింది. బ్రహ్మదేవుడు ధ్యానం చేయగా స్వప్నంలో ఇలా ఒక దివ్యానుభూతి కలిగింది స్వామికి. ప్రళయంలో సృష్టి అంతా నీటిలో మునిగిపోగా ఒక వటవృక్షం మాత్రమే మిగిలింది. ప్రళయంలో మొత్తం నీళ్లలో మునిగిపోయింది ప్రపంచమంతా. ఆ సమయంలో ఒక వటవృక్షం మాత్రం కనపడింది. ఆ మర్రి చెట్టు పెద్ద చెట్టు. ఆ వటవృక్షం యొక్క పత్రం మీద ఒక చిన్న బాలుడు 4 చేతులతోనూ ఎర్రని వస్త్రాలతోనూ ఏనుగు ముఖంతోనూ మానవ శరీరంతోనూ శిరస్సున చంద్రకళతోనూ ప్రకాశిస్తూ దర్శనమిచ్చాడు. అంటే మీరు అనుకోవచ్చు కృష్ణుడు కదా అని అనుకోవచ్చు, మీరు విష్ణువు కదా అని. ఆ విష్ణువే గణపతి, ఆద్యుడు కదా స్వామి. అందుకని ఇక్కడ అనుమానాలు రావాల్సిన పని లేదు ఎవరికి కూడా. ఆ విష్ణువే గణపతి, గణపతినే ఆ పరాశక్తి అనేది జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ విడదీసి కథను చెప్తున్నాం కాబట్టి ఆ విధమైనటువంటి రూపం కలిగింది ఇక్కడ. ఆ బాలుడు బ్రహ్మదేవుడి యొక్క శిరస్సున తొండంతో నీటిని ప్రోక్షహించి ఇలా అన్నాడు, ఓ బ్రహ్మదేవా, పెద్దవాడవై ఉండి చిన్నవాడిలాగా గర్వించటం ఏమైనా బాగుందా? చిన్నపిల్లలాగా ఆడుతున్నావే, బాగలేదు కదా. నువ్వు గర్వించావు గనుకే విఘ్నాలు నిన్ను పీడించాయి. నా ఏకాక్షర గణపతి మంత్రాన్ని జపించు, నీ చింతలన్నీ తొలగిపోతాయి. అప్పుడే నీకు సృష్టి చేయగల శక్తిని అనుగ్రహిస్తాను అని మాయమైపోయాడు. బ్రహ్మదేవుడు ధ్యానం నుండి మేల్కొని ఒంటికాలి మీద నిలబడి 1000 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సును చేశాడు. అప్పుడు గణేశుడు ప్రసన్నుడై సాక్షాత్కరించి వరం కోరుకోమన్నాడు. యది ప్రసన్నో దేవేశ విఘ్నేశ కరుణాకరా. ఓం గణపతయే నమః.